హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రమ్య మాధవరావు. దిస్ ఈస్ రమ్య. ఈరోజు మనం పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను సోయా పన్నీర్ తీసుకున్నాను అండి. దీనికోసం కావాల్సిన పదార్థాలు పన్నీర్, టమాటో, కాజు, రెడ్ చిల్లీ, ఆనియన్, కొంచెం బటర్, గరం మసాలాలు తీసుకోవాలి. మిరియాలు, లవంగాలు, షాజీరా, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్, కొంచెం అన్ని మసాలాలు కలిపింది తీసుకోవాలండి. దీనికోసం ముందుగా మనం కడాయి పెట్టుకొని దీంట్లో కొంచెం బటర్ యూజ్ చేసుకోవాలి. ఈ పన్నీర్ కర్రీకి ఏంటంటే బటర్తోనే టేస్ట్ అండి. మస్ట్ అండ్ షూర్ బటర్ ఉండాలి, లేదు అంటే ఇంట్లో ఉన్న గీ యూజ్ చేసుకున్న బెటర్ అండి. ఫ్లేవర్ అనేది మనకి ఇక్కడ చేంజ్ అవ్వదు కర్రీకి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తీసుకుంటారండి ఈ కర్రీని. దీంట్లో మనం బటర్ వేయడంగానే దాంట్లో మనకి కావాల్సిన గరం మసాలాలు అన్నీ వేసుకోవాలి. లవంగా, మిరియాలు, దాల్చిన చెక్క, గుండెడు మిర్చి, క్యాషియస్ అన్నీ వేసుకొని లైట్గా మనం వాటిని ఆయిల్లో, బటర్లో వేయించుకోవాలి. అవి కొంచెం వేగినట్టు అవ్వగానే మనం ఈ ఆనియన్ ఇంకా టమాటోస్ అన్నీ మనకి బటర్లో బాగా వేపుకోవాలండి. ఈ ఆయిల్లో అవి ఏంటంటే కొంచెం సార్ట్ అవుట్ చేసుకొని మనం ఉంచుకుంటే ఆ ఫ్లేవర్ అనేది పన్నీర్ కర్రీకి మంచి గ్రేవీని ఇస్తుందండి. ఇలా మనం బటర్లో సార్ట్ అవుట్ చేసుకోవడం వల్ల దానికి ఉన్న పచ్చిదనం పోయి మంచి కమ్మటి వాసన వస్తుంది, మనకు ఒక మంచి అరోమా వస్తుంది. ఆ అరోమా వల్ల ఏంటంటే ఈ పన్నీర్ కర్రీకి ఒక టేస్ట్ వస్తుంది. దానివల్ల ఇలా చూస్తున్నారు కదా, ఆనియన్ వేసుకొని అది మంచిగా గోలిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటో కూడా వేసుకొని దాన్ని ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వల్ల టమాటాకి మనకి పచ్చిదనం పోతుంది. దాంతో మనకి బటర్లో ఉడకడం వల్ల మంచి పచ్చిదనం పోయి టేస్ట్ అనేది మనకి ఒక అరోమా అనేది బయటకు వస్తుంది. ఇలా మనం పచ్చిదనం పోయిన తర్వాత దీన్ని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలి. తర్వాత మూత తీసి మనకి ఆయిల్ అనేది మొత్తం ఉడికి కొంచెం సైడ్స్కి వచ్చేలా చూడాలండి. మన ఈ ఆనియన్కి ఉన్న టమాటోకి ఇలా మొత్తం వేయించుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇది మిక్సీ పట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ పేస్ట్ అనేది మనకి పన్నీర్కి మంచి గ్రేవీని ఇస్తుంది. గ్రేవీ అనేది మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. దీంతోనే మనకి ఒక టేస్ట్. ఇలా చూస్తున్నారు కదండి, ఇలా ఉడికించుకున్న దాన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి, గ్రేవీ పట్టేసుకోవాలి. పిల్లలకి కూడా పన్నీర్ మనకి నార్మల్ పన్నీర్ కంటే ఈ టోఫు వల్ల ఏంటంటే ఎవ్రీ టైం మనకు మిల్క్ ప్రోడక్ట్స్ కాకుండా ఇలా సోయా పన్నీర్ ఏంటంటే వెజిటబుల్ పన్నీర్ మనకి చాలా హెల్దీ అండి. దీనివల్ల కూడా మనకు ఒకసారి మీరు గూగుల్లో కావాలంటే చూడండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి టోఫు సోయా పన్నీర్ వల్ల. ఇది సోయా బీన్స్ నుంచి చేస్తారంట అండి. నెక్స్ట్ ఇదైతే మనం మిక్సీ పెట్టుకోవాలండి ఇప్పుడు ఉడికించుకున్నవన్నీ. నెక్స్ట్ మళ్ళీ అదే కడాయిలో కొంచెం బటర్ వేసేసుకొని మనం రెడీ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలండి గ్రేవీని. దాంట్లో మనం మిక్సీలో కొంచెం రాక్ సాల్ట్ వేసుకొని ముందుగా మనం ఉడికించుకున్న టమాటో, ఆనియన్ని మిక్సీ పట్టేసుకోవాలి. అది పక్కన పెట్టేసుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో బటర్ వేసుకొని మళ్ళీ సేమ్ కొంచెం మసాలాలు వేసుకోండి. లవంగా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం మిరియాలు అన్నీ వేసుకొని మనం ఈ ముందుగా గ్రేవీ పెట్టుకున్న పేస్ట్ని కూడా అందులో వేసుకొని దాని పచ్చివాసన ఆల్రెడీ మనం గోలిచ్చాం కాబట్టి దానికి ఏం పచ్చివాసన ఏమి ఉండదండి. మంచిగా కొద్దిగా వేగించుకుంటే సరిపోతుంది. మనకి ఆయిల్ అనేది ఈ గ్రేవీకి చుట్టూ పైకి వచ్చేంత వరకు ఒక 2 నుంచి 3 నిమిషాలు మనం ఆ బటర్లో మనం కొంచెం వేపుకోవాలి. అది కొంచెం గ్రేవీ అనేది అందులో ఉడికినట్టు అయిన తర్వాత మనం కొంచెం గ్రేవీ కోసం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మరీ గ్రేవీనెస్ థిక్నెస్ కాకుండా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుందండి. మనకి ఇట్లా చూస్తున్నారు కదా, ఇట్లా ఉడికించుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా వేసి బటర్లో కొంచెం సార్ట్ అవుట్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి. ఇలా అయిన తర్వాత దాంట్లోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పాపం ఫోన్ కొంచెం కదిల్చిందండి, కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ వాటర్ పోసిన తర్వాత దీంట్లో మనం మంచిగా కలుపుకొని దాంట్లోకి మనం సరిపడా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని కలబెట్టుకోవాలండి. అది నూనె అనేది మొత్తం పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలా నూనె పైకి వచ్చిన తర్వాత దాంట్లోకి మనం పన్నీర్ అనేది యాడ్ చేయాలండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుంది, మనకి తెలిసిపోతుంది మనకి తినే విధంగా ఎలా ఉండాలి లూజ్ కన్సిస్టెన్సీ అనేది. సో అలాంటి టైంలో మనం పన్నీర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి చూస్తే మనకి ఆయిల్ అనేది పైకి రావాలి.
ఆయిల్ పైకి వచ్చిందంటే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందని మనం ఒక న్యూ బిగినర్స్కి అయితే ఇది ఒక మంచి చిట్కా అండి. పైన ఆయిల్ వచ్చిందంటే కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందని గుర్తుపెట్టేసుకోవచ్చు. దీనికోసం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ కసూరి మేతి కొంచెం క్రష్ చేసి మనం వేసామంటే మనం హోటల్ స్టైల్లో ఉంటుందండి ఫ్లేవర్, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్